హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. పాన్ కార్డ్ గురించి ఈరోజు నేను మాట్లాడతాను. పాన్ కార్డ్ అంటే ఎందుకు అవసరం, ఒక వ్యక్తికి ఒక పాన్ కార్డ్ ఎందుకు అవసరం, అది ఎందుకు మన ఇండియాలో అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే, పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్. 10 డిజిట్ నెంబర్తో మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ పాన్ కార్డ్ని మనము ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఇప్పుడు నేను చెప్తాను. పాన్ కార్డు మనకు ఎలిజిబిలిటీ ఎప్పుడైతుంది? పాన్ కార్డు మనకు 18 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత, అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ, వాళ్లకు పాన్ కార్డు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ పాన్ కార్డు మనం దరఖాస్తు చేసుకొని మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పాన్ కార్డు మనకు ఇంటి అడ్రస్ మీద పంపిస్తారు. ఒకటి వర్చువల్ కార్డు కూడా వస్తుంది. వచ్చిన తర్వాత ఒకవేళ మన సేవింగ్ అకౌంట్ ఇండివిజువల్గా, అంటే మన పిల్లలకి 18 సంవత్సరాల ముందర వరకు అకౌంట్ ఉంటుంది, కానీ దాన్ని వాళ్ళ పేరెంట్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. 18 సంవత్సరాల తర్వాత పాన్ కార్డు వచ్చిన తర్వాత ఒక సేవింగ్ అకౌంట్ ఇండివిజువల్గా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఓపెన్ చేసుకోవడానికి కోసం మనకు పాన్ కార్డు అవసరం పడుతుంది. పాన్ కార్డు, ఆధార్ కార్డు, అక్కడ బ్యాంక్లో ఏ బ్యాంక్ అయితే మనం వెళ్తున్నామో ఆ బ్యాంక్లో ఒక ఫామ్ ఇస్తారు. దాన్ని ఫిల్ చేసేసి ఇవి అన్ని అటాచ్మెంట్ చేసి ఇచ్చిన తర్వాతనే మనకు సేవింగ్ అకౌంట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ పాన్ కార్డు మనం ఎందుకు తీసుకోవాలి? దీని నుంచి వచ్చే లాభాలేంది, నష్టాలేంది? మన పాన్ కార్డు ఓపెన్ చేయడానికి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు చెప్పాను, ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, ఒక ప్రాపర్టీ కొనడానికి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కోసం, ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మనం అకౌంట్లో, సేవింగ్ అకౌంట్లో ఒక 50,000 రూపాయలు డిపాజిట్, అంటే 50,000 నుంచి ₹1 ఎక్కువైనా కానీ మనం డిపాజిట్ చేయాలంటే పాన్ కార్డు బ్యాంక్ వాళ్ళు అడగడం జరుగుతుంది. ఆ పాన్ కార్డు లేనప్పుడు మనం ఎక్కువ మోతాదులో మనం అమౌంట్ డిపాజిట్ చేయలేము. అంటే మన అకౌంట్లో డిపాజిట్ చేసి ఎవరికైనా పంపించాలన్నా కానీ, ట్రాన్స్ఫర్ చేయాలన్నా కానీ మనకు పాన్ కార్డు అవసరం పడుతుంది. ఇదే విధంగా అదర్ కంట్రీస్, ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కూడా మన ఇండియాలో కొన్ని కంపెనీస్ పెడతారు. వాళ్ళని కూడా మన ఇండియా పాన్ కార్డు, అంటే వాళ్ళకి ఆ బిజినెస్ రూపం పరంగానే ఫారిన్ కంట్రీస్ వాళ్ళని కూడా పాన్ కార్డు అకౌంట్ నెంబర్ ఓపెన్ చేయడం జరుగుతుంది. తర్వాత కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ట్రస్ట్ కానీ, తర్వాత జిహెచ్ఎంసి కానీ, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. బిజినెస్ మెన్స్, అలాంటి వ్యక్తులు కూడా, అంటే ఆ కంపెనీ పేరు మీద కూడా పాన్ కార్డు ఓపెన్ చేయడం జరుగుతుంది. దీనికి మన ఫామ్ సపరేట్ ఉంటుంది. ఆ ఫామ్ అనేది మనకు అవసరం లేదు. మనకు ఇంతవరకు అంటే ఇండివిజువల్గా మనం ఓపెన్ చేసుకుంటున్నాం కాబట్టి మన ఇండివిజువల్ ఫామ్ గురించి మనం ఈ టాపిక్లో మాట్లాడదాం. తర్వాత దీంట్లో వచ్చేసి ముఖ్యంగా, ఫర్ ఎగ్జాంపుల్, మీరు అకౌంట్ ఓపెన్ చేశారు. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత పాన్ కార్డ్ తీసుకున్నారు. ఒకవేళ మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారు, షేర్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు ఈ డాటా చాలా ముఖ్యం అవసరం పడుతుంది పాన్ కార్డ్ అనేది. ఓవరాల్గా చెప్పాలంటే, అంటే నేను చాలా లెంత్గా వీడియో చేయకుండా షార్ట్లో చెప్పాలంటే, మీకు డబ్బులు అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు మన లావాదేవీలు చూసుకోవడానికి కోసం ఒక పాన్ కార్డ్ని ఒక డిపార్ట్మెంట్లో, అంటే మన ఆధార్ కార్డు లెక్కనే పాన్ కార్డ్ని పెట్టడం జరిగింది. ఈ పాన్ కార్డ్ నుంచి మన ఆధార్ కార్డుకి లింకప్ అవుతుంది. మీరు ప్రాపర్టీ కొన్నా కానీ, హౌసెస్ కొన్నా కానీ, డబ్బులు మీరు ట్రాన్సాక్షన్ చేసినా కానీ, ఈ ట్రాన్సాక్షన్ మీరు ఓవరాల్గా మనకు ఒక 1 ఇయర్కి ఇంత లిమిట్ అని చెప్పేసి మనకు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, జాబ్స్ ఉండే వాళ్ళకు ఒక లిమిట్ పెట్టారు. దీని గురించి నేను పర్టికులర్గా ఒక వీడియో తీసుకొస్తాను. అందులో మనకు ఒక సంవత్సరానికి ఇన్కమ్ ఎంత ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు నేను ఎందుకు ఈ టాపిక్ తీసుకోవట్లేదంటే, మనం పాన్ కార్డు ఎందుకు ఎవరికి అవసరం అనే దాని గురించి నేను ఈ టాపిక్ మాట్లాడుతున్నాను కాబట్టి మనం ఇందులో ఈ టాపిక్తోనే మాట్లాడుకుంటే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ మీరు నాకు కామెంట్స్ చేశారంటే, ఎలాంటి మీకు టాపిక్ కావాలన్నా కానీ, ఒకవేళ ఈ పాన్ కార్డులో డౌట్స్ ఉన్నా కానీ మీరు
చెప్పిన తర్వాత నేను దాన్ని ఒక కొత్త వీడియో చేయడం, లేకుంటే మీ కామెంట్స్ రూపంలో మీకు రిప్లై ఇస్తాను. ముఖ్యంగా ఈ పాన్ కార్డు అనే దాని గురించి ఈరోజు మీకు క్లియర్గా చెప్పాను. పాన్ కార్డు ఎందుకు అవసరం అని చెప్పేసి. తర్వాత ఈ పాన్ కార్డ్ని మనం 18 ఇయర్స్ అయిన తర్వాత మనం పాన్ కార్డ్ని ఆన్లైన్లో అప్లై ఎలా చేయాలి, ఆఫ్లైన్లో అప్లై ఎలా చేయాలని గురించి నేను చెప్తాను. మీకు పాన్ కార్డు వెంబడే అంటే జస్ట్ ఆ ఫామ్ ఫిల్ చేసేసి మనకు 2 సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్లో మనకి ఏ వెబ్సైట్ మనకు కరెక్ట్ ఉంటుంది, దాంట్లో ఎంత ఛార్జెస్ తీసుకుంటారు. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా అంటే మన అంటే 2020 వరకు లేకుంటే 2015 వరకు పెట్టుకోండి. అంతవరకు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ఎం జబీవుల్లా ఖాన్. అప్పుడు పాన్ కార్డులో ఎం జబీవుల్లా ఖాన్ అనే మనము మెన్షన్ చేసుకున్నాం. అప్పుడు డాటాలో అది ఎంట్రీ చేసినాం. కానీ ఇప్పుడు వచ్చేసి అది పిల్లలకైనా కానీ మాకైనా కానీ సర్నేమ్ చాలా ముఖ్యం. అంటే ఎం అంటే మొహమ్మద్, జబీవుల్లా ఖాన్ అనేది నేమ్ కన్ఫామ్గా క్లియర్గా. ఇది ఆధార్ కార్డులో ఆధార్ కార్డులో స్పెల్లింగ్ కరెక్ట్ ఉండాలి. ఆ స్పెల్లింగ్తోనే మనం పాన్ కార్డ్ని అప్లై చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్ కూడా మీకు ఆధార్ కార్డులో క్లియర్ ఉంటేనే మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పాన్ కార్డులో రావడం జరుగుతుంది. ఈ మిస్టేక్ మీరు చేయకండి. ఈ మిస్టేక్ చేయకూడదనే విషయం గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ముఖ్యంగా ఈరోజు నా పాన్ కార్డు గురించి చెప్పాల్సిన టాపిక్ ఎందుకు మనకు ఇండియన్ సిటిజన్కి చాలా ఇంపార్టెంట్, ఎందుకు పాన్ కార్డ్ అనే దాని గురించి ఈరోజు నేను చెప్పాను. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఎందుకు అంటే బెల్ బటన్ని మీరు ప్రెస్ చేస్తే నేను ఇలాంటి కొత్త కంటెంట్లో వస్తుంటాను కాబట్టి కొత్త నోటిఫికేషన్ నేను ఎవ్రీ టైం అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు బెల్ రూపంలో నోటిఫికేషన్లో వస్తుంటుంది. అప్పుడు మీకు చూడడానికి ఈజీగా ఉంటుంది. అంటే చాలామందికి తెలుసు, నేను తెలియని వాళ్ళ కోసమే ఈ బేసిక్ వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాను. సరే, మీరు అనుకోవచ్చు ఎందుకు ఈ బేసిక్ నాలెడ్జ్ గురించి చెప్తున్నారంటే, అంటే మనం తెలుసుకున్నాం, మనకంటే తెలియని వ్యక్తుల కోసం నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఇందులో కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నాకు 2 విధాలుగా చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. మీ కామెంట్స్ మంచిగా వచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతాను, బ్యాడ్గా వచ్చినా కానీ హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను కొన్ని డాటాని మీకు షేర్ చేయదలుచుకున్నాను. అంటే తెలియని వ్యక్తులకి తెలియపరచడానికి కోసం నేను ఈ ఛానల్ ఓపెన్ చేసుకొని, అంటే నా ఛానల్లో చాలా విధాల టాపిక్స్ ఉంటాయి. నేను ప్రతి ఒక్క వీడియో తెలుగులో, హిందీలో అప్లోడ్ చేస్తుంటాను. అంటే మన ఆంధ్రాలో హిందీ తెలుసు, బట్ అంటే కొన్ని పదాలు మాట్లాడేటప్పుడు హిందీ అర్థం కాకపోవచ్చు. నేను అదే టాపిక్ని హిందీలో, తెలుగులో మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.